అట్లాగే సృష్టికర్త అయిన దేవుని గురించి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, మనకు అర్థం కాదు ఆయన కదలికలు. ఏదైనా ఒకటి జరిగించాడంటే, ఏదైనా ఒకటి రప్పించాడంటే దాని వెనక అనేక కారణములు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ కారణాలు మనకు అర్థం కావు, మన మట్టి బుర్రకు అర్థం కావు. అర్థం కాక మనం జుట్టు బీక్కొని దేవుణ్ణి కూడా తిడతాం, మనసులో హీనపరుస్తాం. ఎక్కువ మంది వాడే డైలాగ్, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, దేవుడు కూడా నాకు అన్యాయమే చేశాడని మాట్లాడతాడు. నేను చెబుతున్నా, ఎప్పుడూ చేయడు దేవుడు అట్లా. నీకు చేయడు, నాకు చేయడు, ఎవ్వరికి చేయడు. ఇంకా చెప్పాలంటే నిన్ను కూడా చేయొద్దు అన్నాడు. నువ్వు అన్యాయం చేశావంటే నా రాజ్యానికి నేను రానినని వార్నింగ్ ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. 6:9 చూడు ఒకసారి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 6:9 సాలిగా నాకెళ్ళి చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారని వాళ్ళని వేషధారులారా అని తిట్టాడు. న్యాయ ప్రవర్తనను ఎవడైనా కనపరచకపోతే వాడు వేషధారి. ఓకే, అన్యాయం చేసేవాడు అసలు నా రాజ్యానికి వారసుడే కాదన్నాడు. మరి నువ్వు నేను అన్యాయం చేస్తేనే మనల్ని ఆయన రాజ్యానికి రానివ్వనోడు ఆయన అన్యాయం చేస్తాడా? ఏమయ్యా, అన్యాయం చేస్తాడా? చెయ్యడు. మన హృదయంలో, హృదయం అనే పలక మీద ఇది రాసుకొని ఉండాలి. ఏంటంటే, నా జీవితంలో ఏదైనా జరగవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం. అదేంటంటే, నా దేవుడైతే అన్యాయస్తుడు కాదు. నా దేవుడైతే సంపూర్ణ న్యాయవంతుడు. ఇది భక్తుడి మాట, భక్తురాలి మాట. దేవుని ప్రేమించి